వెంకటరెడ్డి జయంతి కార్యక్రమంలో మంత్రి లోకేష్ పాల్గొని నివాళులర్పించారు. వైసీపీ పాలనలో శెట్టి బలిజలను వేధిస్తే కూటమి హయాంలో వారి అభివృద్ధికి కృషి చేస్తున్నామని లోకేష్ చెప్పారు. నేను ఎప్పుడు ఉత్తరాంధ్రకు వచ్చినప్పుడు నాకు ఒకటి గుర్తొస్తుంది. అదేంటంటే మొన్న జరిగిన ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాని విధంగా మీరు మాకు మెజారిటీ ఇచ్చి గెలిపిస్తాం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నప్పుడు నాకు యువగలం పాదయాత్ర రోజులు గుర్తొచ్చినాయి. పాదయాత్రలో నేను నడుస్తూ ప్రతిరోజు ఒక సామాజిక వర్గంతో కూర్చోవాలి, నేరుగా వాళ్ళని కలవాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలని ఒక తాపత్రయం నాలో ఉండేది. దాని తర్వాత మళ్ళీ ఈరోజు విశాఖపట్నం కేంద్రంగా ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటున్నాను. యువగలం పాదయాత్రలో మా శెట్టి బలిజ సోదరుని కలిసినప్పుడు వాళ్ళ ఆనాడు ఒక విషయం నన్ను కోరారు. పెద్దలు దొమ్మేటి వెంకటరెడ్డి గారి పేరు పైన ఆయన జయంతి సందర్భంగా అది ప్రభుత్వం పండగగా ప్రకటిస్తే బాగుంటుందని ఆనాడు మీరు కోరారు. ఇచ్చిన హామీ ఈరోజు కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. పాదయాత్ర ప్రారంభించిన తర్వాత వేదికమైన ఉన్న పెద్దలతో నేను నడిచినప్పుడు వెంకటరెడ్డి గారి గురించి స్వయంగా నేను తెలుసుకుంటాం జరిగింది. బ్రిటిష్ పాలనలో మన శెట్టి బలిజ సోదరులు వలసలుగా బర్మాకి వెళ్ళేవారు. దాంట్లో భాగంగా దొమ్మేటి వెంకటరెడ్డి గారు కూడా ఆనాడు బర్మాకి వెళ్ళారు. అక్కడ ఒక షిప్ని అద్దెకి తీసుకుని వ్యాపారం ప్రారంభించిన వ్యక్తి ఏకంగా అదే షిప్కి యజమానిగా తయారైన వ్యక్తి దొమ్మేటి వెంకటరెడ్డి గారు. ఆయన అంత దూరం వెళ్ళినా విద్యా విలువల గురించి తెలుసుకునేవారు. దాని తర్వాత మన పిల్లల కోసం ఆయన బర్మాలో ఏకంగా పాఠశాలలు ప్రారంభించారు. అడల్ట్ ఎడ్యుకేషన్ కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని రాత్రిపూట పెద్దవారు చదువు చెప్పిన గొప్ప వ్యక్తి దొమ్మేటి వెంకటరెడ్డి గారు. ఆయన అక్కడ ఆర్థికంగా నిలదొక్కున్న తర్వాత మన కోసం ప్రత్యేకంగా సంఘాలు ఏర్పాటు చేసి మన పిల్లల్ని ఆదుకుని ఆర్థికంగా నిలదొక్కున్న తర్వాత జన్మభూమి కోసం సేవ చేయాలని తిరిగి మన ప్రాంతానికి వచ్చిన గొప్ప వ్యక్తి దొమ్మేటి వెంకటరెడ్డి గారు. బొడసకూరు జమీందార్గా ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారు. స్వాతంత్రం కోసం కూడా పోరాడారు. స్కూల్స్ కాలేజీలు ఏర్పాటు చేశారు. లైబ్రరీలు కూడా ప్రారంభించారు. శెట్టి బలిజల కోసం ప్రత్యేకంగా ఒక సంక్షేమ సంఘం ఏర్పాటు చేసి అనేక కార్యక్రమాలు మనకు చేస్తాం కూడా జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే శెట్టి బలిజల సోదరుల దైవం దొమ్మేటి వెంకటరెడ్డి గారని ఈ సభాముఖం మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. యువగలం పాదయాత్రలో మన శెట్టి బలిజల సోదరులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మనం మాట్లాడుకున్నాం. యువగలం పాదయాత్రలోనే నేను ఆనాడు హామీ ఇచ్చాను. ఇప్పుడు లిక్కర్ షాపులు వస్తాయి, విధానం మార్చుతాం, దాంట్లో 10% మా శెట్టి బలిజ సోదరులకు అందిస్తాను ఆనాడు హామీ ఇచ్చాం. ఇచ్చిన హామీ ఈరోజు ప్రజాప్రభుత్వం నిలబెట్టుకుంటాం జరిగింది. ఇక్కడున్న శెట్టి బలిజ సోదరులందరూ ఒక విషయం ఆలోచించమంటున్నాం. 2014 నుంచి 19 వరకు శెట్టి బలిజ సోదరుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆనాడు తెలుగుదేశం పార్టీ చేసింది. ఆనాడు కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. ఆదరణ పథకం ద్వారా పనిముట్లు అందజేశాం, లోన్లు అందించాం. కొన్ని కారణాల వల్ల 2019లో అధికారం కోల్పోయాం. 2019 నుంచి 24 వరకు మనం ఎంత ఇబ్బంది పడ్డామో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం మనందరి పైన ఉంది. ఆనాడు జే బ్రాండ్లు ప్రోత్సహించడానికి మన అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఆనాడు శెట్టి బలిజ సోదరులు రోడ్డెక్కి ధర్నా చేస్తే కేసులు పెట్టారు, పోలీస్ స్టేషన్ లాక్కుని తీసుకెళ్లారు, జైలు కూడా పంపించారు. ఒక్క చిన్నారి వాళ్ళ అక్కని వైకాపా నాయకులు పిల్లలు ఏడిపిస్తున్నారని ఊరు పెద్దల దగ్గరికి వెళ్ళి ఆయన కంప్లైంట్ చేస్తే ఆ చిన్న పిల్లోడిని అతి కిరాతకంగా కొట్టి